అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక మంత్రిని దూరం పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. దూరం పెట్టినట్టు తెలుస్తున్నది. ఎందుకు దూరం పెడతా ఉన్నది, ఎవరా మంత్రి, ఆ దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు కదా, సో ఆయనని జూబ్లీహిల్స్ ఏరియాలో ఆ నియోజకవర్గ పరిధిలో వీలైనంత తక్కువగా తిప్పండి, ఆయన ఎక్కువగా తిప్పకండి. ఒకవేళ తిప్పినా కానీ ఎక్కువగా ప్రసంగాలు ఇచ్చే దాంట్లో లేకపోతే దాంట్లో కొంత ప్రియారిటీ తగ్గించండి, ఆయన సమయాన్ని కొంత కట్టింగ్ చేయండి అని ఈ మాట ఎవరు చెప్పడము? ఏఐసిసి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్కు పిసిసికి వచ్చినటువంటి ఆదేశాలు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రీసెంట్గా ఆయన వ్యవహార శైలి మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఆయన తిప్పడం వల్ల కొంత నెగిటివే అవుతుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన కూడా వ్యక్తం చేసినట్టుగా గాంధీ భవన్ వర్గాలే లీకులు ఇస్తూ ఉన్నాయి. అసలు ఏమైంది, ఎందుకు ఆయన దూరం పెడదామని చూస్తున్నారంటే ఈయన గతంలో ఇట్లా మాట్లాడాడు. ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతుందా? సో ఈ వ్యాఖ్యలే, ఈ నోటి దురుసు వ్యాఖ్యలే ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పెద్ద కొంత దూరం పెట్టి ప్రచారంలో తక్కువ సమయం కేటాయించండి, ఆయన పెద్దగా అక్కడ వాడకండి అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్తా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నది అంటే ఈ మాటలు ఈయన మాట్లాడింది మీడియా వాళ్ళందరూ మైకులు పెట్టేసిరు, ఇది మంచిగానే ఉన్నది, కానీ దాని ఎఫెక్టు తెల్లారినాక భయంకరంగా పడింది పార్టీ మీద. ఒక మహిళ, భర్త చనిపోయినటువంటి మహిళ ఏడవకపోతే నవ్వుతుందా? ఆమె అక్కడ ఏడవడానికి వచ్చినటువంటి సందర్భం ఏంది, ఆ కన్నీళ్ళ వెనకాలన్నటువంటి బాధ ఏంది, అదంతా ఏంటిది అనేది ప్రతి మహిళకు తెలుసు. పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి మహిళకి తెలుసు. భర్త తన భాగస్వామి, జీవిత భాగస్వామి, భర్తే సర్వస్వం అనుకున్నటువంటి ప్రతి మహిళకు ఆ బాధ ఏందో తెలుసు. ఏమైందంటే మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితము జూబ్లీహిల్స్లో మా ముఖ్య కార్యకర్త సమావేశం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆ వేదికకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీష్ రావు, మిగతా నాయకులు అందరూ కూడా పోయారు. దాంతోపాటు అక్కడ ఆ వేదిక మీద చాలా వేలాది మంది కార్యకర్తలు ముందు కూర్చున్నారు. ఆ వేదిక మీదకి మాగంటి సునీత గారు కూడా, ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో ఆమె కూడా పోయి ఆమెకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మైక్ ఆమెకు ఇచ్చినప్పుడు కింది నుంచి కార్యకర్తలు అందరూ జై గోపన్న, జై గోపన్న అని చెప్పేసి నినాదాలు ఇస్తూ ఉన్నారు. గోపన్న గోపన్న అని చెప్పేసి నినాదాలు ఇస్తూ ఆమెను ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంత వేలాది మంది కార్యకర్తలను వాళ్ళందరిని చూసేసరికి ఒక్కసారి ఆమె భర్త గుర్తుకు రావడంలో ఏం తప్పు లేదు. ఎవరికైనా గుర్తుకొస్తుంది. ఆయన చనిపోయి సంవత్సరమో 6 నెలలు కూడా కాలే, మొన్ననే చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. సో మాగంటి గోపీనాథ్ గారికి 5 సంవత్సరాల కోసం జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేసిరు. ఆయన అకాల మరణం చేత ఆయన ఎమ్మెల్యే పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు మిగతా ఈ 3 సంవత్సరాల గడువు ఏదైతే ఉందో ఆ 3 సంవత్సరాల గడువు కోసము మళ్ళీ ఎన్నికలు పెడతా ఉన్నారు. వాస్తవానికి ఆయన బతికే ఉంటే ఈ 3 సంవత్సరాలు కూడా ఆయననే కదా ఎమ్మెల్యే. ఆయన కోసం ఓట్లు వేసిరు ప్రజలు. మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నది, ఆయనకు 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చిరు. ఆయన అకాల మరణం చేత ఆ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి ఆ పోస్ట్కు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అందుకని వారి పదవిని వారి భార్యకి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చింది. సో ఆ వేదిక మీద నుంచి అంతమంది కింద అంతమంది వాళ్ళందరూ ఒక్కసారి నినాదాలు ఇవ్వడము, మాగంటి గోపీనాథ్ గారిని గుర్తుకు చేసుకోవడము, ఆయనకు మాగంటి గోపన్న జోహార్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంతో మహిళ కదా, బేసిక్గా మహిళలే కొంత ఎమోషనల్గా ఉంటారు. ఆమెకు ఒకసారి గోపీనాథ్ గుర్తుకు రావడము, వెంటనే కొంత కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట కూడా మాట్లాడింది అక్కడ. నాకు ఇన్ని వేలాది మంది కుటుంబ సభ్యులను ఇచ్చిపోయిండు ఆ గోపీనాథ్, నన్ను ఒంటరిని చేసిపోయినావు అని చెప్పేసి బాధపడతా ఉంటారు కదా. నన్ను ఒంటరిని చేసిపోలేదు, నాకు ఇంతమంది కుటుంబ సభ్యులను ఇచ్చిపోయిండు, ఇంతమంది గోపీనాథ్ని గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పేసి ఆమె కొంత ఎమోషనల్ అయింది. ఈ మాట కూడా చెప్పింది ఆమె, ఇంతమంది వేలాది మంది కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిపోయిండు గోపీనాథ్ అని. ఎక్కడ కూడా ఓట్ల కన్నీళ్ళు లేకపోతే ఓట్ల డ్రామా లెక్క మానవత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా, మనిషి అనేటువంటి ఎవరికి కూడా అది ఓట్ల కోసము ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళు అనేటువంటి మాట రాదు. మరి ఈయనకి ఎందుకు వచ్చిందో ఆ మాట వచ్చింది ఆయనకాయల. వచ్చి ఎగతాళి చేసేటువంటి వ్యవహారం.
సరే ఏదో ఒకసారి మాట్లాడండి, నోరు జారి పొరపాటున మాట్లాడండి, సరి చేసుకుంటే అయిపోతుంది అనుకుంటే మళ్ళీ వేదికల మీదకి ఎక్కువ అట్లనే మాట్లాడారు. ఇగో ఇట్లా ఏడ మైకు దొరికితే ఆడ వేదికల మీద ఏడుస్తూ ఉన్నది, వేదికల మీద ఏడుస్తూ ఉన్నది, డ్రామా చేస్తూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడండి. అదే కాదు, ఇంకా గ్రౌండ్లో కూడా ఇట్లా గ్రౌండ్లో కూడా కార్యకర్తలకు ఇక్కడ పీజీఆర్ కూతురు ఉన్నది, ఇక్కడ గద్వాల విజయలక్ష్మి ఉన్నది, ఆమె మేయరు, ఈ నాయకులు అందరు ఉన్నాడు, అభ్యర్థి కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆయన ఇంటర్నల్గా మళ్ళా గోపీనాథ్ గారి భార్యని ఏడవనియకురి, మీరు ఆమెను ఏడవనిస్తే మాత్రం మనం గెలవలేము, ఆమె ఎక్కడ బాధపడ్డా కొంత మహిళలు కనెక్ట్ అవుతారు, మనం గెలవాలంటే ఆమె ఏడవద్దు, ఆమె సభలకు పర్మిషన్లు క్యాన్సిల్ చేపిరి, ఇట్లా చేపిరి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ రకమైనటువంటి దిగజారుడు వ్యవహారం చేసిండు ఆయన. అందుకనే పొన్నం ప్రభాకర్ గౌడ్ని కనుక ఇందులో తిప్పితే, ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళా చేస్తే ఆయన మళ్ళీ క్షమాపణ కూడా చెప్పలే. కనీసం ఒక మహిళని అవమానపరుస్తూ ఆమె కన్నీళ్ళని మీద రాజకీయం చేసినటువంటి వీళ్ళు కనీసం క్షమాపణ కూడా చెప్పలే. తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడండి ఇది ఇట్లనే సేమ్ ఈయన మాట్లాడినట్టే. సరే ఇద్దరు ఆయన కొంత పొలైట్గా మాట్లాడండి, ఈయన కొంత హార్ష్గా మాట్లాడండి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం డిసైడ్ చేసింది, దయచేసి పొన్నం ప్రభాకర్ని అటు సైడ్ ఓనివ్వకండి, పొన్నం ప్రభాకర్ గౌడ్ పోతే కాంగ్రెస్కు పడే ఓట్లు కూడా పడవు, రేపనాడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఆయన అటు ఓవద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ఒక్కటే కాదు, మళ్ళా ఇంకొకటి రీసెంట్గా ఇంకొక వ్యాఖ్యలు కూడా చేసిండు ఆయన. ఇగో అక్కడనేమో ఒక మహిళని కించపరిచాడు, ఇక్కడనేమో ఒక దళిత మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ని ఉద్దేశిస్తూ ఆ దున్నపోతుగాడు, వాడికి టైం వాల్యూ ఇవన్నీ ఏం తెలుసు, మనకు తెలుసు అని చెప్పేసి ఇగో ఇక్కడ మాట్లాడాడు. ఇట్లా నోటి దురుసుతోటి దీంతో ఆయన అనవసరంగా అబాస్పాలు అయ్యడం కాకుండా పార్టీని కూడా అబాస్పాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మహిళని కించపరిచిండు, ఇక్కడ ఒక మంత్రిని కించపరిచిండు. సో కాబట్టి పొన్నం ప్రభాకర్ గౌడ్ను తక్కువ తిప్పాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఒకవేళ పొన్నం ప్రభాకర్ గౌడ్ కనుక అట్లనే తిప్పిరనుకో, ఇక బీఆర్ఎస్ గెలుపు, మాగంటి సునీత గెలుపు నల్లేరు మీద నడకనే అవుతుంది, ఈజీగా గెలిచేస్తుంది. ఎందుకంటే ఈ రకంగా అవమానం చేస్తూ ఇప్పుడు మేము ఏం చేసినామో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాలి ఎవరైనా సరే. బీఆర్ఎస్ ఏం చేసింది, మాగంటి గోపీనాథ్ ఏం అభివృద్ధి చేసిండు, ఏ రకంగా ప్రజలకు అక్కడ అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు ఏం పని చేసిండో ఆ పనుల మీద ఓట్లు అడగాలి, ఆ పనుల మీదనే రాజకీయంగా మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ రకంగా సంతోష పెడతా ఉన్నది, ప్రజలకు కావాల్సిన కార్యక్రమం ఎట్లా చేసి పెడతా ఉన్నది. హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళ గుడిసెలు ఒక్కటి కూడా ఊలగొట్టలేదు, ఓన్లీ పెద్ద పెద్ద బిల్డర్లై, రాజకీయ నాయకులై, రేవంత్ రెడ్డి గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి ఇళ్ళని మాత్రమే ఊలగొట్టిరు. ఏ పేదోడి గుడిసెని, ఏ పేదోడి రేకుల ఇళ్ళని, మధ్యతరగతోడు తెచ్చుకున్నటువంటి లోన్లు పెట్టుకున్నటువంటి ఏ ఇండ్లను కూడా కూలగొట్టలేదు అని చెప్పేసి మీరు పోయి ఓట్లు అడగండి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనకార్యాల మీద మీరు ఓట్లు అడిగితే బాగుంటుంది. అలా కాకుండా ఈ రకంగా రాజకీయం మొత్తం వేరే తిరిగి అయిపోతూ ఉన్నది. సో కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కనుక అక్కడ తిప్పితే లేనిపోని సమస్యలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి వీళ్ళే కారణమవుతారు అని చెప్పేసి కొంత జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ పొన్నం ప్రభాకర్ అభిమానులు అందరూ కూడా జూబ్లీహిల్స్లో మీరు తిరగాలి సార్ అని చెప్పేసి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రావాల్సిందే, ఆయన తిరగాల్సిందే, ఆయనకు మైక్ ఇవ్వాల్సిందే, ఆ మైకులో ఆయన కొన్ని వాస్తవాలు చెప్పాల్సిందే, కాంగ్రెస్ అక్కడటువంటి ప్రభుత్వం అసలు స్వరూపాన్ని బయట పెట్టాల్సిందని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఆయనని మొత్తానికే బంద్ పెట్టేస్తారా, కనీసం అటువైపు పోనిస్తారా, పోనీయరా, లేకపోతే ఆయన స్కెడ్యూల్ సగానికి సగం కట్ చేస్తారా. వాస్తవానికి ఆయనకి ఇచ్చిర్రు, ఆ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఒకటి వచ్చింది, ఆ లిస్టులో కూడా పేరు ఉన్నది. పేరు లేకపోతే మళ్ళీ మొత్తానికే నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి పేరు పెట్టిర్రు నిమిత్త మాత్రంగా, కానీ రావడం మాత్రం తగ్గించేస్తారని మనకు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏమవుతుందని.